ఇప్పుడు నైట్ డిన్నర్కి ఫ్రెండ్స్ పాలకూర రైస్ చేస్తున్నాం. పాలకూర ఇసుకుంటా కదా, మంచిగా 2 టైమ్స్ కడిగేసి నానబెట్టా ఇసుకంతా పోవడానికి. కట్ చేసి దీంట్లో ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, మసాలా దినుసులు వేసేసిన. చెక్క, లవంగా ఇవన్నీ కనిపిస్తుంది. చెక్క, లవంగా, వెల్లుల్లిపాయలు వేసిన కట్ చేసి దంచి ఇవి కొంచెం బాగా ఫ్రై అయినాక పాలకూర వేసేస్తా. ఒక 2 ఆలుగడ్డలు కూడా కట్ చేసేస్తాను. మంచిగా ఫ్రై అయ్యాయి పచ్చిమిరపకాయలు, ఆనియన్స్. చూడండి, ఆలుగడ్డలు కూడా ఫ్రై అయినాక కట్ పెట్టుకున్న పాలకూర వేస్తాను. చూడండి, మంచిగా ఫ్రై అయినాయి ఆలుగడ్డలు, ఆనియన్స్ అన్నీ. దీంట్లో ఇప్పుడు సాల్ట్, పాలకూర వేసేసి సాల్ట్ వేసేసి కలిపేసేసి ఇంకా పాలకూర వేసేస్తాను. మంచిగా కడిగి పెట్టేసుకున్న పాలకూర. కట్ చేసి కడగకూడదు కానీ విటమిన్స్ అన్నీ పోతాయి, కానీ మేము ఏం చేస్తాం, తప్పదు. ఇది వేగేలోపు మనం బియ్యం కడిగి పెట్టేసి బియ్యం వేసేస్తాం. రైస్ వేసేసానండి. రైస్ వేసేసి ఇంకా వాటర్ పోసేసి 2 విజిల్స్ వచ్చేదాకా పెట్టేసి పాలకూర రైస్. అంత మంచిగా కలిపేసేసి 2 విజిల్స్ వచ్చేలాగా కుక్కర్ పెట్టేస్తాం. అన్నీ వేసేసుకున్నాం, సాల్ట్ అన్నీ వేసేసా, మూత పెట్టేసేస్తాం.